నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. సో ఇప్పుడు వచ్చేసాం మనము ద ఎవర్ మోస్ట్ పార్టీ కల్చరల్ సిటీ ఆమ్స్టర్డామ్. సో మీరు ఓపెన్ చేసి వరల్డ్లో ఎవర్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ కానీ పబ్స్ డిస్కోలు ఎక్కువగా ఉన్న సిటీ అని టైప్ చేస్తే కనుక మనకైతే వచ్చేది ఆమ్స్టర్డామే. ఇంకొక విషయం కూడా ఉంది, అది మీకు పోను తెలుస్తుంది. సో ఇప్పుడు నేను వెళ్ళబోయేది ఆమ్స్టర్డామ్లో ఒక చిన్న పార్టే, బట్ అదే మెయిన్ పార్ట్ అనమాట. సో పబ్స్కి కానీ ఏ యాక్టివిటీస్కి అయినా కానీ సో అదే మెయిన్ పార్ట్ అన్నమాట. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఆమ్స్టర్డామ్. సో ఇక్కడ చూడండి, మన వెనకాల పెద్ద కెనాల్ అయితే ఉంది. సో ఈ కెనాల్లో ఎప్పుడు కానీ ట్రాన్స్పోర్టింగ్కి కానీ మనల్ని సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఆ బోట్స్ తిరుగుతూనే ఉంటాయి. అండ్ వాటికి ప్రైజెస్ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది. అండ్ ఆ కెనల్లో బోట్ రైడ్కి అయితే మనం స్పెషల్లీ నైట్ టైమే ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే నైట్ టైమ్ మంచి లైటింగ్స్ మంచి కనిపిస్తుంది అనమాట జనాలతో. సో నైట్ టైమే ప్రిఫర్ చేయాలి. సో వీఆర్ ఆల్సో ప్లానింగ్ బోట్ ఎక్కడానికి, బట్ చూద్దాం ఏమవుతుందో తెలీదు. సో ఇప్పుడైతే ఈ వ్యూని ఎంజాయ్ చేసేసేయండి. ఇదేంది ఆమ్స్టర్డామ్కి వచ్చి ఉయ్యాలుతుంది అనుకున్నారా? సో మా వాళ్ళు ఇంకా ప్రిపేర్ అవుతున్నారు ఎక్కడికి వెళ్దాం ఏంది అని. సో ఆ లోపల మనకి ఇక్కడ ఉయ్యాలుంది, ఊగేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇదే డాంబర్ రోడ్ లా ఉంది కదా, కానీ డాంబర్ రోడ్ కాదు. ఒకసారి చూడండి, ఈ డప్రీ రోడ్. ఆమ్స్టర్డామ్ కి ఉయ్యాలు ఊగడానికి వచ్చాం ఫ్రెండ్స్. సాయి, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఆల్రెడీ చాలా సార్లు వచ్చాను నేను, లైక్ 3 to 4 times వచ్చాయి. ఇక్కడ మెయిన్ ఏముంటాయి చూడాల్సినవి? మెయిన్ అంటే ఇంకా ఆమ్స్టర్డామ్ నైట్ లైఫ్ బాగుంటుంది, అందుకే దానికోసం మెయిన్. సో అందుకే 6K ఇప్పుడే ఎంటర్ అయ్యాం కదా, బాగుంది. ఇప్పుడు లైక్ లాస్ట్ 3-4 times వచ్చా, కానీ సింగిల్ వచ్చా, ఈసారి వైఫ్ తో వచ్చా. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చిన మీ వైఫ్ కి ఏమేం ప్లేసెస్ మెయిన్ గా చూపించాలనుకుంటున్నారు? మెయిన్ గా ఒకటి ఆమ్స్టర్డామ్ మొత్తం చుట్టూ తిరిగేస్తాము. మాటల్లో తేడా కనిపిస్తుంది, వీడి మనం నమ్మలేం. కార్ పార్కింగ్ చేసేసాం ఆల్రెడీ. ఓకే, ఇంకో 2 hours మొత్తం చుట్టూ తిరిగేసి అట్లే బోట్ టూర్ కూడా ఉంది ఇక్కడ. బోట్ టూర్ చేద్దాం. 1.5 hour ఉంటుంది. ఓకే, 30 years వర్తే చెప్పాలంటే నైట్ లైఫ్ కి. చాలా టైర్డ్ అయినాక బోట్ ఎక్కితే కొంచెం రిలాక్స్ ఉంటుంది. అంటే బోట్ 30 euros అంటున్నాయి, మన 30 euros ప్రొవైడ్ చేస్తారా? అట్లా నాకు కూడా ఐడియా లేదు, నేను ఫస్ట్ టైం చూడాలి. ఒక్క నిమిషంలో కల్లోలం అయింది అసలుకి. మేము వచ్చినప్పుడు వర్షం కాదు, డైరెక్ట్ వాళ్ళే పట్టుకున్నాయి, మొత్తం నెట్టుకుంటూ వచ్చేసినాయి. సో అందరు దెబ్బకి ఈ షాప్లోకి వచ్చినాము. సో ఇప్పుడు అటు పోవాలో అర్థం కావట్లేదు. చూడండి, మొత్తం అందరం తడిచిపోయాం. సో ఆఫ్టర్ ఎ గ్రేట్ అడ్వెంచర్ మేమైతే మెయిన్ సిటీలో ఉన్నాము. సో తిరుగుతూ స్ట్రీట్స్ అన్నీ కూడా చూపిస్తాను. చాలా చల్లగా ఉంది ఇక్కడ. అండ్ మా వాళ్ళని చూడండి, మొత్తం ప్యాక్ అయిపోయారు అసలుకి. ఆమ్స్టర్డామ్ డే టూర్ అంతా కవర్ చేసి మేమైతే నైట్ టైం ఇక్కడికి వచ్చినాము. ఎందుకంటే ఈ ప్లేస్ పర్టికులర్గా నైట్ టైం చూడాల్సిన ప్లేసే. ఎందుకంటే ఆ టైంలో మనం చూడాల్సినవన్నీ కూడా చూస్తాము నైట్ టైం అయితే. డే టైం అయితే అంత సస్పెన్స్ ఏమి ఉండదు. సో ఈ నా వెనకాల ఉంది కదా, సో అదేంటంటే ఆమ్స్టర్డామ్ సెంట్రల్ స్టేషన్. సో మీరు గూగుల్లో ఆమ్స్టర్డామ్ కొట్టగానే మాకు ఇదే కనిపిస్తుంది అనమాట, ఈ బిల్డింగే. యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం డే టైంలో వస్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుండే. ఇప్పుడు నైట్ టైము, ఎందుకంటే నైట్ లైఫ్ అనేది ఆమ్స్టర్డామ్లో బాగుంటుంది. సో అందుకోసం మేము నైట్ టైం అయితే ప్రిఫర్ చేసినాము. సో అది మనకు సెంట్రల్ స్టేషన్ అనమాట. సో ఇక్కడ ఉంది ఇవేంటంటే ఎలక్ట్రానిక్ డస్ట్బిన్స్. సో ఇక్కడ మనకు యాష్ ట్రే కానీ డస్ట్ కానీ ఇందులో పడేయాలి. అండ్ ఇక్కడ ఛార్జింగ్ ఎందుకు ఉంది అంటే మనకి ఏదన్నా అది కంప్లీట్గా ఫుల్ అయినప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే దానికి ఛార్జింగ్ ఉంది. సో ఆ వెనకాల చూస్తే అది ఒక బిల్డింగ్. సో ఆ బిల్డింగ్ మేబీ మనకు మినీ యూరోప్లో కూడా కనిపిస్తుంది. సో ఆ బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది. బిల్డింగ్లో లోపల ఏమి ఉండదు, జస్ట్ ఏంటంటే మొత్తం కూడా రెస్టారెంట్స్, హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ అవే ఉంటాయి ఇక్కడ ఎక్కువ. బోట్ వ్యూస్ చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయో. సో ఈ బోట్లలో పార్టీస్, నైట్ కల్చర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆమ్స్టర్డామ్లో మనకు సైకిల్స్ కల్చర్ అనేది చాలా ఫేమస్. సో ఎక్కువ సైకిల్స్ ప్రిఫర్ చేస్తారు.
అది కూడా యూజువల్లీ లైక్ సమ్మర్ లో. అండ్ మేము ఒక హోటల్లో కార్ పార్క్ చేసి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చామన్నమాట. సో ఇది సెంట్రల్ స్టేషన్ అని చెప్పాను కదా. సో ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తారో లైక్ ట్రైన్, బస్సు ఎవరైతే యూస్ చేసి ఇక్కడికి వస్తారో సో ఇక్కడే దిగుతారనమాట. అండ్ ఈ సెంట్రల్ స్టేషన్ నుంచి సిటీ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ సెంట్రల్ స్టేషన్ ఆపోజిట్ నుండి మనమైతే ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసినాం అనమాట. సో రైట్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా స్టార్ట్ చేయొచ్చు. మేమైతే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసినాం. సో ఇక్కడ డిఫరెంట్ స్ట్రీట్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ వచ్చిన స్ట్రీట్స్ అయితే షాపింగ్ స్ట్రీట్స్ మధ్య నడుస్తుంటే ఈ డక్స్ టాయ్ షాప్ ఎందుకో చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. సో లోపలికి వెళ్ళి చూద్దామని అనిపించింది. సో లోపలికి వచ్చేసిన తర్వాత మొత్తం కూడా డక్సే ఉన్నాయి. బట్ ఈ డక్స్ ఎందుకున్నాయి ఇక్కడ ఈ స్ట్రీట్స్ మధ్యలో, ఈ డక్స్ ఎందుకున్నాయో మాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ షాపింగ్ స్ట్రీట్స్ లో ఒక్కటి కూడా కొనేలాగా లేదు, అన్ని కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. అండ్ ఈ ఆమ్స్టర్డామ్ మెయిన్ స్ట్రీట్స్ లో షాపింగ్ కవర్ చేయాలంటే మినిమం 7 days అయినా టైం పడుతుంది. ఎందుకంటే అన్ని షాప్స్ ఉంటాయి, అన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిన కొత్త కొత్త థింగ్స్ ఉంటాయి అనమాట. అండ్ కొన్ని షాప్స్ ఎట్లున్నాయంటే మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎట్లాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలి, సో లైక్ ఆమ్స్టర్డామ్కి వచ్చినప్పుడు ఎట్లాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఇటలీకి వెళ్ళినప్పుడు ఎట్లాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలి, అట్లా డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి అనమాట. చాలా షాప్స్ లో రేడియం కాస్ట్యూమ్స్ అయితే చాలా అంటే చాలా యూనిక్ గా అనిపించినాయి. అండ్ ఇక్కడ చూడండి ఈ స్ట్రీట్స్ లోపలికి వెహికల్స్ వెళ్ళరాదు, ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్ అనమాట. బ్యారిగేడ్స్ కట్టేసిండ్రు. సో ఎమర్జెన్సీ వెహికల్స్ వచ్చినప్పుడు ఆ బ్యారిగేడ్స్ డౌన్ అయిపోతాయి. అండ్ ఇది మన మెయిన్ రివర్ వ్యూ. ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్ కంటే నైట్ టైమే ఎక్కువ మంది కనిపిస్తారు. సో చూడండి చిన్న వెహికల్ ఎట్లున్నదో, ఓన్లీ 1 or 2 members. మనకి ఇక్కడ కూడా కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ప్లేసెస్లో కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఈ షాపింగ్ స్ట్రీట్స్ లో తిరుగుతున్న కొద్దీ చాలా కొత్త ఐటమ్స్ కనిపించినాయి. సో మేము ఇంకా ఫాస్ట్ గా చూసుకుంటూ వెళ్ళిపోయినాం. ఈ ప్లాంట్ గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. బాలు క్యాప్ ఎందుకున్నావు? నా భార్య కోసం నువ్వెందుకు పెట్టుకుంటున్నావు? నాకు పడుతుందో లేదో ఎలా ఉందో చూసి రిటర్న్ ఇచ్చేద్దాం అని చెప్పి, బాగుంటే మా వైఫ్కి ఇస్తాం, బాగాలేకపోతే నేనే ఉంచుకున్నా. ఆమ్స్టర్డామ్ నుంచి వాళ్ళ వైఫ్ కి అంటే ఈ కలర్ కాంబినేషన్ మా వైఫ్ కోసం తీసుకున్నా. మరి జడలు ఎవరి కోసం? మా వైఫ్ వేసుకున్నప్పుడు నేను లాగడానికి. సో ఇక్కడ మనకు చీజ్ అనేది ఫేమస్ అన్నట్టు. సో అక్కడ లోపల ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చీజ్. సో ఫ్యాక్టరీ అయితే ఇప్పుడు కంప్లీట్ గా క్లోజ్ ఉంది. అక్కడ కాఫీ షాప్ అని కనిపిస్తుంది కదా, అది యాక్చువల్లీ కాఫీ షాప్ కాదు. ఆమ్స్టర్డామ్ లో అన్ని కూడా లీగలే, డ్రగ్స్, డ్రింకింగ్, ప్రాస్టిట్యూషన్ అన్ని కూడా లీగలే. సో దాని లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీ ఏజ్ అండ్ వీసా కూడా చూస్తుంది. నేను నా ఫస్ట్ తులిప్స్ వీడియోలో చెప్పాను కదా, నెదర్లాండ్స్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఫేమస్ అని. ఆ ఫేమస్ స్ట్రీట్స్ ఇవే అనమాట. సో ఈ స్ట్రీట్స్ లో మనకు చాలా ఫ్రెంచ్ ఫ్రైస్ షాప్స్ అయితే కనిపించినాయి. సో మేము కూడా ట్రై చేసినాం. ఈ స్ట్రీట్స్ డే టైంలో చూస్తే అంత వైబ్ ఉండదు, నైట్ టైంలోనే చాలా ఉంటారు జనాలు. స్పెషల్లీ ఆన్ వీకెండ్స్ ఆర్ ఎల్స్ ఏదైనా వెకేషన్ టైంలో అయితే చాలా అంటే చాలా జనాలు ఉంటారు. నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నార్మల్గా జర్మనీలో అన్ని షాప్స్ కూడా 8 o'clock క్లోజ్ చేస్తానని. కానీ ఈ స్ట్రీట్స్ లో మనకు నైట్ 2 o'clock వరకు కూడా ఫుడ్ అండ్ ఏది కావాలన్నా అది దొరుకుతుంది. సో ఆమ్స్టర్డామ్కి వచ్చిన వాళ్ళకి ఇదైతే బెస్ట్ వ్యూ. ఏంటంటే ఇక్కడ మంచిగా కెనాల్ నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మంచి వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కెనాల్స్లో చాలా పెద్ద ట్రిప్స్ ఉంటాయి, 1.5 hour జర్నీ ట్రిప్స్ అయితే ఉంటాయి. సో ఆ ట్రిప్స్లో వాళ్ళు పార్టీస్ చేసుకుంటారు అండ్ సిటీ మొత్తం కూడా కవర్ చేస్తుంటారు. వ్యూ అయితే చాలా బాగుంటుంది. నైట్ టైమ్ లైట్స్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఉన్న స్ట్రీట్స్ ఆమ్స్టర్డామ్ లో మెయిన్ స్ట్రీట్స్ అనమాట. సో ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ కంపల్సరీ చూసే స్ట్రీట్స్ అనమాట. వీటిని రెడ్ లైట్ ఏరియా అంటారు. ఆమ్స్టర్డామ్ లో ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్. మీకు అక్కడ దూరంగా రెడ్ బాక్సెస్ అదే కనిపిస్తున్నాయిగా, అదేంటంటే బాక్సెస్ లో ఆర్ ఎల్స్ చిన్న రూమ్ లో ట్రాన్స్పరెంట్ గ్లాసులతోటి అమ్మాయిలు అయితే బయటకు కనిపిస్తూ ఉంటారు. అండ్ ఈ ఒక్క స్ట్రీట్ కాదు, ఈ రివర్ పక్కన 2-3 స్ట్రీట్స్ కూడా కంప్లీట్ రెడ్ లైట్ స్ట్రీట్స్ అనమాట. అండ్ ఇక్కడ సెక్స్ మ్యూజియంస్ కూడా ఉంటాయి. కొన్ని విషయాలు అయితే చాలా చిత్రంగా ఉంటాయి. బట్ ఏంటంటే చూడాలి, వదిలేసేయాలి, దాని గురించి డిస్కస్ చేస్తే అస్సలు బాగుండదు. అండ్ ఇక్కడికి వరల్డ్ వైడ్ చాలా మంది వస్తారు ఎంజాయ్ చేయడానికి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. సో మనం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏదైనా పోయినా కానీ ఎవరిని అడగడానికి ఉండదు. అండ్ ఇందాక చూపించిన రెడ్ లైట్ స్ట్రీట్స్లో వీడియోస్ అయితే నాట్ అలౌడ్. సో అక్కడ కంపల్సరీ మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ మేము ఇక్కడ నైట్ 11 వరకు ఉండి డిన్నర్ చేసేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో ఇది మనకు మెయిన్ వ్యూ. అండ్ సిటీ అయితే ఫుల్ బిజీగా ఉంటుంది. సో ఈ సిటీని ఏంటంటే ఎక్కువ మనం వీడియోస్లో చూపించలేము, ఎందుకంటే చాలా డిఫరెంట్ ఫీల్ సిటీ కాబట్టి. సో దిస్ ఈజ్ అవర్ ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.